మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండు బిల్లులతో కలిపి యువతరం బిల్లు కూడా పెట్టాలి అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన చేశారు సార్. చట్టసభలకు పోటీ వయస్సు 21 ఏళ్లకు తగ్గించే అంశాన్ని కూడా అందులో చేర్చండి. ఇప్పుడు 21 ఏళ్ల యువత IAS, IPSలు అవుతూ ఉన్నారు, కంపెనీలను కూడా నడిపిస్తూ ఉన్నారు, దేశ భవిష్యత్తును కూడా నిర్ణయించాలనుకుంటూ ఉన్నారు. సో చట్టసభలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, మీరు కూడా యువతరం బిల్లు పెట్టండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టారు సార్. ఏంటి సార్ 21 ఏళ్లకు తగ్గించే విషయం? అంటే ఇప్పుడు కాకరోచుల ఉద్యమం అన్ని పార్టీలకు గుబులు పెట్టించిన మాట నిజం. సో అన్ని పార్టీల్లో ఆలోచింపజేస్తోంది. అన్ని పార్టీల్ని కాక్రోచ్ ఈ జెన్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇప్పుడు జెన్జీ పాలిటిక్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద అంశంగా ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు జెన్జీ వర్క్షాప్లు పెడతాయి. మీరు చూడండి, మీరు జెన్జీలో పనిచేయడం కొరకు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ బ్యాన్ అయ్యాక జెన్జీ పాలిటిక్స్ లో రాజకీయ పార్టీలు బలహీనపడ్డాయి. ఒకసారి రేవంత్ ఏమన్నారు అనేది విన్నాం సార్. బయట ఇక్కడికి వచ్చిన చాలా మందికి మొదటిసారి ఓటు హక్కు 18 ఏళ్లు నిండంగానే వస్తుందంటే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఈ రోజు ఆ ఓటు హక్కు ఇచ్చిండు. చట్టసభలు ప్రధానంగా ఈ దేశంలో స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ, ఈ 3 ప్రధానమైన ఎన్నికల చట్టసభలు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పక్కనే ఉన్నారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు ఇస్తే రాజ్యాంగాన్ని 73, 74వ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, పెద్ద పెద్ద నగరాలకు మేయర్లుగా 21 సంవత్సరాల వయసులోనే మేయర్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నిక కావడానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతి యువకులకు అవకాశం ఇచ్చిండ్రు. అట్లనే ఒక కమ్యూనిటీ సోదరిమణి త్రివేంద్రం మేయర్ అయింది 21 సంవత్సరాలు. ఇవాళ ఇంకా కొన్ని అంశాలను మీతో పంచుకోదలుచుకున్న యువమిత్రులతో. ఈనాడు IAS, IPS, IFS, సివిల్ సర్వీసెస్ దేనికైనా 21 సంవత్సరాలు పూర్తయితే అర్హత సాధిస్తుండ్రు. 35 సంవత్సరాల క్రితం మన తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి అనే అమ్మాయి ఆనాడు IAS 21 సంవత్సరాలకే సాధించింది. ఈ మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి డి అనన్య అనే అమ్మాయి 22 సంవత్సరాలకే IAS సాధించింది. అంతెందుకు 32 సంవత్సరాల క్రితం ఎక్కడో డ్యూటీలో ఉన్నట్టున్నాడు తెలంగాణ రాష్ట్ర DGP సివి ఆనంద్ 22 సంవత్సరాలకు IPS సాధించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి DGPగా కొనసాగుతున్నాడు. మరి వాళ్ళ మిత్రులారా, అసెంబ్లీ లోక్సభలో 25 ఏళ్లు, శాసన మండలి రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈ రోజు ఎన్నికల్లో పెట్టిండ్రు. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు ఓడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్ లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి అంటే వాస్తవం. మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఆర్గ్యుమెంట్స్, ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీకు IAS కాగలుగుతున్నారు, మేయర్ కాగలుగుతున్నారు. ఇప్పుడు తిరువనంతపురం మేయర్ గా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI నాయకురాలు CPM మేయర్ గా అయ్యారు. మీకు ఆమె ఈ యంగ్ ఏజ్ గా ఒక విద్యార్థి నాయకురాలుగా డైరెక్ట్ గా మేయర్ అయ్యారు. సో అందువల్ల మీకు మేయర్ కన్నా ఎమ్మెల్యే అంత కష్టమైన పని ఏం కాదు. ఇంకా మేయర్ అంటున్నాము, నువ్వు కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు డైరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ నిర్వహించారు. వారు ప్రజా సమస్యల్ని లేవనెత్తడము, పార్లమెంట్ లో, అసెంబ్లీలో మాట్లాడడం వాళ్ళు చేసేది. మీకు అదే మేయర్ అయితే యూ హ్యావ్ టు రన్ ద ఎంటైర్ మున్సిపల్ కార్పొరేషన్ కదా. మీకు IAS అయితే నీకు ఒక డిస్ట్రిక్ట్ లో అడిషనల్ కలెక్టర్ గా ఫస్ట్ పోస్టింగ్ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అవేర్నెస్ మారిపోతుంది, నాలెడ్జ్ మారిపోతుంది, మీకు తెలివి పెరుగుతుంది, మీకు ఎక్స్పోజర్ అవకాశాలు మారిపోతున్నది, ఆపర్చునిటీస్ మారిపోతున్నది. బట్ యంగర్ జనరేషన్కి ఇవ్వడం మంచిది. కానీ ఆ సమస్య ఏంటంటే నిజంగా యూత్ ను మన రాజకీయ వ్యవస్థ రాణిస్తుందా? మళ్ళీ ఎవరు మన నాయకుల కొడుకులు, మనమల్లో, మనవరాళ్ళు వీళ్ళే కదా వచ్చేది అనే క్వశ్చన్ అయితే ఉత్పన్నం అవుతుంది. మీకు నిజంగా ఇవాళ యూత్ అంటే ఎవరు? మీకు యూత్ అంటే మీరు గమనించండి, అంటే ఎమ్మెల్యేల పిల్లలు నెక్స్ట్ ఎమ్మెల్యేలుగా రెడీ అయ్యటానికి యూత్ మీటింగ్లలో హాజరవుతుంటారు. సో ముఖ్యమంత్రుల పిల్లలు, మీకు మంత్రుల పిల్లలు వీళ్ళే అవుతున్నారు కదా. నిజంగా యూత్కి అవకాశం రావాలంటే మీరు స్టూడెంట్ పాలిటిక్స్ అనేది కీలకం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేవు, ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెడతానంటోంది.
విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేకుండా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఎక్కడ అలవాటు అవుతాయి? సో విద్యార్థి సంఘాల ఎన్నికల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, లేవని అంటలేను. వాటిని ఎలా అధిగమించాలనేది ఒక అంశం అయితే అసలు ఎలక్షన్స్ లేకుండా ఉండడం అనేది ఒక అంశం కాదు కదా. సో అందువల్ల మంచి ఉద్దేశమే, కానీ అది అమలు చేయడంలో ఈ రాజకీయ వ్యవస్థ ఏ మేరకు అవకాశాలు ఇస్తే నిజమైన యూత్ అనేది క్వశ్చన్. పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు యూత్ ఎమర్జ్ అవుతారు తప్ప నార్మల్ పొలిటికల్ ప్రాసెస్ లో అయితే ఆల్రెడీ రాజకీయ కుటుంబాలు మనమల్లు మునిమనమల్లు కూడా ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఒక కుటుంబం ఒక కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తుంది. ఒక ఆధునిక జమీందారీ వ్యవస్థ ఉంది కదా. సో మీకు రేవంత్ రెడ్డి అడుగుతారు, ఎందుకంటే ఆయన చాలా యంగేజ్ లోనే రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు, యంగేజ్ లోనే సీఎం అయ్యారు. మీకు ఆ రకమైన ఆయన ఎవరో కుటుంబ నేపథ్యంతో రాజకీయాల్లో ఎదగలేదు కదా. అందువల్ల ఆయనకు ఆ కోరిక ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ పొలిటికల్ సిస్టమ్ ఏ మేరకు ఎలవ్ చేస్తుందే చూడాలి. కానీ ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకైతే జంజీ షాక్ తగిలింది అయితే నిజం.